ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సజావుగా పరీక్షలు సాగేందుకు పరీక్షా కేంద్రాలను సీసీటీవీలతో పర్యవేక్షించనుంది. మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,58,892 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం ఇంటర్ విద్యామండలి 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మరో 67,952 మంది 325 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లపై సీఎస్ కె విజయానంద్ సచివాలయంలో సమీక్షించారు. మొత్తం పరీక్షా కేంద్రాల్లో 68 సున్నితమైన కేంద్రాలు ఉన్నాయని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. పరీక్షల సమయంలో పేపరు లీకేజీ అంటూ తప్పుడు వార్తలు ప్రచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్కు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఆ పరిధిలో జిరాక్స్, నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో 180042251531 అని టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏర్పాట్లపై ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ప్రజెంటేషన్ అన్ని కేంద్రాలను సీసీటీవీల కవరేజ్తో అనుసంధానం చేస్తున్నామని చీఫ్ సూపరింటెండెంట్లు లైవ్ స్ట్రీమింగ్ను పర్యవేక్షిస్తారని తెలియజేశారు.